जय पद्मशाली जय मार्कंडेय जय मार्कंडेय जय जय मार्कंडेय जय जय मार्कंडेय जय पद्मशाली जय पद्मशाली जय इसका पेपर किसका कोटे नहीं बस हां రేపు అనగా 21 తారీఖు బుధవారం రోజున శ్రీ మార్కండేయ జయంతి ఉన్నది కాబట్టి మన సిరిసిల్ల ప్రభావాలు మరియు వివిధ వర్గాలు అందరూ వచ్చి పాల్గొనగలరని కోరుకుంటున్నాను. జై పద్మశాలి జై మార్కండేయ. రేపటి రోజనగా 21/1/2026 బుధవారం రోజున శ్రీ శివభక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా సిరిసిల్ల పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో జరపబడుతున్నాయి. కావున సిరిసిల్ల పట్టణ ప్రజలు, కుల బాంధవులు, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని దేవుని కృపకు పాత్రలు కాగాలని కోరుకుంటున్నాము. పద్మశాలి సంఘం తరఫున మీ అందరికీ ఆహ్వానం కూడా పలుకుతున్నాం. ముఖ్యంగా ఉదయము 6 గంటలతోని మార్కండేయ సుప్రభాత సేవతోని మొదలుకొని గణపతి పూజ, హోమము, మార్కండేయుని జయంతి సందర్భంగా మార్కండేయ జయంతి హోమం కూడా జరపబడి పూర్ణాహుతితోని తీర్థ ప్రసాదాలు కూడా ఇవ్వబడను. కావున ఉదయం అందరూ 8 గంటల లోపల వచ్చేసి ఆ దేవుని పూజలో పాల్గొని ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాలని సిరిసిల్ల పద్మశాలి కుల బాంధవులకు, పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాను. అదే మాదిరిగా సాయంత్రం 4 గంటలకు 4:05 శ్రీ మార్కండేయ దేవాలయం నుండి మార్కండేయ స్వామి శోభయాత్ర మొదలవుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో కుటుంబ సమేతంగా తమ తమ విధులు ఉన్నా కూడా పక్కన పెట్టి ఆ దేవదేవుని ఆశీస్సుల కోసము ఒక 2 గంటలు సమయం కేటాయించి ఈ శోభయాత్రలో పాల్గొని ఆ దేవదేవుని కృపకు పాత్రలు కాగలరని మరొకసారి కుల బాంధవులకు, పట్టణ ప్రజలందరికీ కూడా ఆ దేవుని సన్నిధిలోకి అందరూ విచ్చేసి ఆ దేవుని సన్నిధిలో ఆ రథయాత్రలో పాల్గొని వారి పాత్రకు మీరందరూ కృతులు కావాలని, ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాలని పద్మశాలి సంఘం తరఫున మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం. జై మార్కండేయ.